ప్రారంభమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాన్ని విరాళాలు సేకరించి నిర్మించుకున్నామని శామీర్పేట్ గ్రామ మాజీ ఎంపీటీసీ విలాసాగరం సుదర్శన్ పేర్కొన్నారు. గురువారం శామీర్పేట్లో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రారంభోత్సవం సేచుకున్న సందర్భంగా విలాసాగరం సుదర్శన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణంపై మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వివరించారు. శామీర్పేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలో ఉండడంతో సొంత భవనం ఉండాలని శామీర్పేట్లో కొందరం కలిసి విరాళాలు వేసుకుని కార్యాలయం నిర్మించుకున్నామన్నారు. శామీర్పేట్ గ్రామంలో శామీర్పేట్ రిజిస్టర్ ఆఫీసు ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. గతంలో 2020-21లో గత సర్పంచ్ విలాసారం బాలమణి, అదేవిధంగా ఉప సర్పంచ్ రమేష్ గారు, మా వార్డు సభ్యులు, అదేవిధంగా ఇక్కడ ఎంపీపీ, జెడ్పీటీసీ, గతంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే, గతంలో మంత్రివర్యులు మల్లారెడ్డి గారి సమక్షంలో ఈ 1210 సర్వే నెంబర్ మేము జాగా తీయడం జరిగింది. ఇది ఒకరి కబ్జాలో ఉండే 1210. దాన్ని మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి అందరి సహకారం తీసుకొని ఈ జాగాని వెలికి తీసి ఆ రోజు ఏదైతే ఉన్న పరిస్థితులలో అదే రోజు నెక్స్ట్ మార్నింగ్ మేము మంత్రి మల్లారెడ్డిని, మా పాలకులు అందరం కలిసి ఇక్కడ దీనికి భూమి పూజ చేసి మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తరుణంలో ఏదైతే ల్యాండ్ లార్డ్స్తో మాకు అనేక ఇబ్బందులు ఎదురైనా ఫేస్ అయినా మేము ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. దానికి గాను ఇక్కడ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఇన్వైట్ చేయలే. మేము ఎంత కష్టపడి కడితే కనీసం ఎవరైతే కట్టిన దాతల్ని కానీ పని చేసిన వాళ్ళని ఇన్వైట్ చేయకుండా ఈరోజు వీళ్ళు ఇది ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇది మా గ్రామం 100% డెవలప్ కావాలని, దీన్ని ఇక్కడ ఈ చౌరస్తా డెవలప్ కావాలని మేము జాగ తీసి సబ్ రిజిస్టర్ కార్యాలయం కట్టినాం. దీనికి గాను 4-5 ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో దాతలు ఎవ్వరు ముందుకు రాకుండా గ్రామ సర్పంచ్ విలాసారం బాలమణి గారు, సుదర్శన్, అదేవిధంగా వంగ నరసింహారెడ్డి, డాక్యుమెంట్ రైటర్స్ సహకారాలతో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. దానికి అందరు డొనేషన్ ఇచ్చారు. ఈ 4 డొనేషన్లు తీసుకొని ఆ రోజు నేను సర్పంచ్ మా మదర్ కాబట్టి నేనే ముందుండి నడిపించి దీన్ని బిల్డింగ్ కట్టించిన. కాబట్టి నేను ఇప్పుడు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారిని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మేము కట్టిన ఏదైనా బిల్డింగ్కి దాతల పేర్లు ఇక్కడ బోర్డు వేయాల్సిందిగా మేము అతను రిక్వెస్ట్ చేసినాం. అతను స్పందించి 100% దివాళీ మీరు పేర్లు ఇవ్వండి, దివాళీ వరకు నేను బోర్డు వేస్తానని నాకు మాట ఇచ్చింది. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ నుంచి వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తున్నాం.